మెగా9 టీవీ. చైనా ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బౌద్ధ మతం లేదా కమ్యూనిజం. కానీ ఆ డ్రాగన్ దేశంలో ఒకప్పుడు మన హిందూ మంత్రాలు మారుమోగాయని మీకు తెలుసా? అక్కడ సాక్షాత్తు పరమశివుడికి, శ్రీ మహావిష్ణువుకు ఆలయాలు నిర్మించారని చరిత్ర చెప్తోంది. దీనికి సజీవ సాక్ష్యంగా చైనాలో తాజాగా 800 ఏళ్ల నాటి ఒక అరుదైన శివలింగం బయటపడింది. అసలు చైనాకు మన దేవుళ్ళు ఎలా వెళ్లారు? ఈ హిందూ శిల్పాలను ఎవరు చెక్కించారు? అక్కడ శ్రీకృష్ణుడు, నరసింహస్వామి విగ్రహాలు ఎక్కడున్నాయి? ఫూజియాన్ ప్రావిన్స్ లోని క్వాంజౌ నగరంలో బయటపడ్డ ఆ హిందూ దేవాలయం రహస్యమేంటి? భారతదేశ సంస్కృతి, సనాతన ధర్మం కేవలం మన దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. శతాబ్దాల క్రితమే సముద్రాలు దాటి ఖండాంతరాలకు వ్యాపించింది. ఇండోనేషియా, కంబోడియాలో హిందూ దేవాలయాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఏమాత్రం సంబంధం లేని చైనాలో కూడా ఒకప్పుడు హిందూ సంస్కృతి వెల్లివిరిసింది అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, ప్రాచీన భారతదేశం, చైనాల మధ్య బలమైన సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉండేవని తాజాగా బయటపడ్డ ఈ అరుదైన రాతి శిల్పం నిరూపిస్తోంది. ఫూజియాన్ ప్రావిన్స్ లోని క్వాంజౌ అనే నగరంలో 800 ఏళ్ల నాటి కళాఖండం వెలుగులోకి వచ్చింది. ఈ శిల్పంలో సాక్షాత్తు ఒక ఏనుగు శివలింగానికి నీరు, పువ్వులు అర్పించి పూజిస్తున్నట్లు చెక్కబడి ఉంది. మధ్యయుగంలో చైనాతో మనకున్న బంధానికి ఇది ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ముఖ్యంగా దక్షిణ భారత హిందూ ప్రభావం, తమిళ వ్యాపారుల పాత్రను ఈ కళాకృతి స్పష్టం చేస్తోంది. సాంగ్, యువాన్ రాజవంశాల కాలంలో మన దక్షిణ భారతదేశానికి చెందిన తమిళ వ్యాపారులు చైనాను ఎలా శాసించారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్వాంజౌ నగరంలో డయాబేస్ గ్రానైట్ తో తయారు చేయబడిన ఒక అద్భుతమైన రాతి శిల్పం బయటపడింది. దీని కొలతలు సుమారు 50 x 70 సెంటీమీటర్లు. ఈ శిల్పంలో చాలా స్పష్టంగా ఒక ఏనుగు తన తొండంతో శివలింగానికి జలాభిషేకం చేస్తూ పువ్వులు అర్పిస్తున్న దృశ్యాలు చెక్కారు. హిందూ పురాణాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాల్లో ఇలాంటి కథలు మనం వింటూ ఉంటాం. ప్రస్తుతం ఈ విలువైన శిల్పాన్ని పర్యాటకులు వీక్షించేందుకు క్వాంజౌ మారిటైమ్ మ్యూజియంలో ఎంతో భద్రంగా ప్రదర్శన ఉంచారు. మధ్య యుగాలలో క్వాంజౌ చైనాలోని ఒక అతిపెద్ద ఓడరేవుగా వెలుగొందింది. ఆ సమయంలో దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తమిళనాడు నుండి తమిళ వ్యాపార సంఘాలు చైనాతో విపరీతంగా వ్యాపారం చేసేవి. సాంగ్, యువాన్ రాజవంశాల కాలంలో ఈ వ్యాపారులు చైనాకు వస్తువులతో పాటే తమ నమ్మకాలను, ఆచారాలను కూడా తీసుకువెళ్లేవారు. అక్కడ స్థిరపడి తమ ఇష్ట దైవాలకు గుడులు కట్టుకున్నారు. అలా దక్షిణ భారతదేశ హిందూ సంస్కృతి డ్రాగన్ దేశంలోకి అడుగుపెట్టింది. క్వాంజౌలో ఉన్న కైయువాన్ ఆలయం ఒకప్పుడు తమిళ హిందూ సమాజం నిర్మించిన భారీ ప్రాజెక్టులలో ఒకటి. ఈ ఆలయం లోపల ఇప్పటికీ సుమారు 300కు పైగా హిందూ శైలి శిల్పాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రధాన హాలు వెనుక ఉన్న 2 భారీ రాతి స్తంభాలపై ఏకంగా 24 రిలీఫ్ శిల్పాలు ఉన్నాయి. వీటిలో విష్ణుమూర్తి ఇతిహాసాలు, నరసింహ అవతారం స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు, కాళీయ మర్దనం చేస్తున్న శ్రీకృష్ణుడు, గోపికల వస్త్రాలు దొంగలిస్తున్న శిల్పి కృష్ణుడు, ఇలా మన భాగవత కథలన్నీ చైనా రాతి స్తంభాలపై కొలువై ఉన్నాయి. ఈ రచనల శైలి 13వ శతాబ్దపు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భారత దేవాలయాలను పోలి ఉంటుంది. ప్రధానంగా చోళ, పల్లవ శైలులు కనిపిస్తాయి. కాలక్రమేణా చైనాలో ఆ దేవాలయాలు కూలిపోయి ఉండవచ్చు. రాజకీయ పరిస్థితులు, కమ్యూనిజం ప్రభావం వల్ల అక్కడ హిందూ మతం కనుమరుగై ఉండొచ్చు. కానీ భూమి పొరల్లో దాగి ఉన్న ఆ రాతి శిల్పాలు మాత్రం ఎప్పటికైనా మన ప్రాచీన భారతదేశపు ఘనతను, సనాతన ధర్మం యొక్క విస్తృతని ప్రపంచానికి చాటి చెప్తూనే ఉంటాయి. ఫూజియాన్ చైనాలోని ఇతర ప్రాంతాలలో హిందూ సాంస్కృతిక ప్రభావానికి మరిన్ని ఆధారాలు కనుగొన్నారు. వెదురు రాతి తోటలో ఒక పెద్ద శివలింగం శిల్పం కనుగొనబడింది. బిషి అనే గ్రామంలో అతి పురాతనమైన హిందూ దేవాలయం అవశేషాలు గుర్తించబడ్డాయి. అదనంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన చాంగ్కింగ్ లోని డాజు రాతి శిల్పాలలో బ్రహ్మ, ఇంద్రుడికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. అయితే రామాయణంలోని దృశ్యాలను వర్ణించే కుడ్య చిత్రం జిన్జియాంగ్ లోని కిజిల్ గుహలలో కనుగొనబడింది. ఈ శిల్పాలలో ఎక్కువ భాగం మధ్య యుగాలలో చైనాలో స్థిరపడిన తమిళ వ్యాపారులు, చేతి వృత్తుల వారు తయారు చేశారని నిపుణులు అంటున్నారు.